తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిన్నగా జారుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, చేసినంత వాళ్ళే చేసిరు, వాళ్ళని అడుక్కోండి, మీరు తిడితే వాళ్ళనే తిట్టండి, నన్ను ఏమనొద్దు, నాకే పాపం తెలియదు, నేను మంచిగానే పనిచేస్తున్నా, అద్భుతంగా పనిచేస్తున్నా, జనాలు మొత్తం నన్ను బాగా పొగుడుతుర్రు, మంత్రులనే తిడుతుర్రు, ఎమ్మెల్యేలనే తిడుతుర్రు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎందుకు వ్యతిరేకత వచ్చింది అంటే నాకేం తెలియదు, మొత్తం మంత్రులకే తెలుసు. మంత్రులు చేయబట్టే వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి మంచిగా జారుకునే కార్యక్రమం చేస్తున్నాడు. ఇక రేవంత్ అని ఏం చేస్తున్నాడు, కొన్ని పేపర్లలో వార్తలు రాపిస్తున్నాడు, కొన్ని ఛానళ్లలో వీడియోలు కూడా వేపిస్తున్నాడు. ఏమని, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, రేవంత్ రెడ్డి మంచిగా పనిచేస్తుండు, జనాలను కలుస్తున్నాడు, అందరినీ కలుస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, సమస్యలపైన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, సమస్యలను పరిష్కారం చేస్తున్నాడు, అన్ని ఇష్యూస్ పైన రేవంత్ రెడ్డి ఫుల్ ఫెడ్జ్ కవరేజ్ చేస్తున్నాడు. కానీ మంత్రులు పనిచేస్తలేరు, ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు, ఎమ్మెల్సీలు పనిచేస్తలేరు, మంత్రులు పనిచేస్తలేరు. కాబట్టి ఆ వ్యతిరేకత రేవంత్ రెడ్డికి వస్తుంది. అంటే ఇప్పుడు ఏందట అంటే, ఇప్పుడు టీం ఉంటుంది, ఓ టీము కబడ్డీయో లేకపోతే ఖోఖోనో లేకపోతే ఓ క్రికెట్ అనుకుందాం. ఈ టీంలో ఒక్కళ్ళో ఇద్దరు చక్కగా పని చేయకపోతే టీమే ఓడిపోతారు. ఇప్పుడు ఏదైనా క్యాచో లేకపోతే ఏమైనా 4 కొట్టినప్పుడు క్యాచ్ పట్టినప్పుడు ఏమైనా మిస్టేక్ జరిగిందనుకో టీం ఓడిపోతారు. మనం ఐపీఎల్ చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇది ఎక్కడ కథ ఏందట అంటే, రేవంత్ రెడ్డి మస్తు పని చేస్తున్నట, కానీ రేవంత్ రెడ్డి పని చేస్తున్నప్పుడు మంత్రులు పనిచేస్తున్నాడ, మంత్రులు పనిచేయనటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డికి వస్తుందట. అంటే ఎంత గమ్మతుంది చూడు. రేవంత్ రెడ్డి చాలా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తుండు, కానీ మంత్రులే మొత్తం చెడగొడుతుండ్రు. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ పేపర్లో వార్తలు వస్తున్నాయి. ఏబిఎన్ రాధాకృష్ణ ఆ చిలక పలుకులు ఉంటాయి కదా పేపర్లో, కొత్త పలుకు అని చెప్పి ఒక రాస్తాడు కదా, ఆ పలుకులలో రాధాకృష్ణ రాస్తున్నాడు ఏమని, రేవంత్ రెడ్డి మస్తు పని చేస్తుండు, మంత్రులే పనిచేస్తలేరు, ఎమ్మెల్యేలే పనిచేస్తలేరు, జనాలు మంత్రులను తిడుతుర్రు, ఎమ్మెల్యేలను తిడుతుర్రు, జనాలు మంత్రులను తిట్టబోయి రేవంత్ రెడ్డిని తిడుతుర్రు. ఎందుకంటే రేవంత్ రెడ్డి బాస్ కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వ పెద్ద రేవంత్ రెడ్డిని తిడుతుర్రు. అసలు రేవంత్ రెడ్డి పైన ఏమాత్రం వ్యతిరేకత లేదట. రేవంత్ రెడ్డి చాలా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నట. మొత్తం కారణం మంత్రులేనట. మంత్రులు వాళ్ళ పోర్ట్ఫోలియో చక్కగా చూసుకుంటలేరు, మంత్రుల శాఖలు మంత్రులు చక్కగా నిర్వహిస్తలేరు, మంత్రులు గట్టిగా పనిచేస్తలేరు, మంత్రులపైన ఆరోపణలు వస్తున్నాయి, మంత్రులు జనాలను పట్టించుకుంటలేరు, పబ్లిక్లో తిరుగుతలేరు, గ్రౌండ్ వదిలేసిర్రు, మంత్రులు మొత్తం హైదరాబాద్లోనే ఉంటుర్రు. అందుకే జనాలకు కోపం వచ్చి మంత్రులపైన తిట్టబోయి ముఖ్యమంత్రిని తిడుతుర్రట. కాంగ్రెస్ పైన ఇంత వ్యతిరేకత రావడానికి గల కారణమే మంత్రులట. ఇక రేవంత్ అన్న చిన్నగా చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నాడు.